హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఏంటి అని చూస్తున్నారా? వడ్లండి. వడ్లన్నీ సంచులకి ఎత్తిపెట్టేసానండి. ఒక 2 days ఇలా బయట ఉంచేసి ఎండకి తర్వాత మిల్లుకు పట్టిస్తారండి. రైస్ రెడీ అవుతాయి. ఇవి చూడండి, ఇవి సద్దులండి. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, సద్దు రొట్టెలు చేయాలి. అందుకనేసి సద్దులు తీసుకొచ్చారు, కడిగేసానండి. మిల్లుకు పట్టించాలి. సద్దుపిండి మిషన్కి వేయించాలి కదా, అందుకనేసి కడిగేసి పెట్టాను. మనీ ప్లాంట్ అండి, ఎంత చాలా బాగుంది చూడండి, ఎంత గుబురుగా వచ్చిందో. చాలా చక్కగా ఉంది. ఇవేంటా అని చూస్తున్నారా? టెంకాయలండి. ఇంటి దగ్గర టెంకాయ చెట్లు ఉన్నాయి కదా, వాటివేనండి. టెంకాయలన్నీ మేము కొట్టించలేదండి, అవి రాలుతున్నాయి. గాలి వచ్చినప్పుడు గాలికి అలా అప్పుడప్పుడు రాలేయండి. అప్పుడు 4, అప్పుడు 5 అలాగా అన్నీ ఒక 2 గంపలు అయ్యాయి చూడండి. కొబ్బరి కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో టెంకాయలు కూడా గుడికి, ఎక్కడికైనా గుడికి వెళ్ళాలన్నా, ఇంట్లో టెంకాయ కొట్టాలన్నా చెట్లవేనండి, టెంకాయ చెట్లవే. ఇవంతా ఒట్టి కొబ్బరి చేయించి, ఇది కూడా నూనె తీస్తారండి, మిషన్కి వేస్తాం, మిల్లుకి. కొబ్బరి నూనె కూడా ఒకసారి రెడీ చేసాము. ఒకసారి వచ్చేసి ఒక 5 లీటర్లు, 5 kgs వచ్చిందండి కొబ్బరి నూనె. వంటల్లో కూడా వాడుకోవచ్చండి కొబ్బరి నూనె, చాలా బాగుంటుంది. ఇవి బాదం చెట్టు అండి. ఇది కంపౌండ్ బయట పెట్టించాలి, తీసుకొచ్చారు చెట్లు. ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ పూలు అంటే ఇవి చూపించాను కదా ఇందాక మొక్క, అదేంటో బాదం చెట్టు ఒకటి, ఎల్లో కలర్ మొక్క ఒకటి. ఎంత పెరట్లో చెట్లు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చూడండి ముల్లంగడ్డ అండి, రాడిష్. ఇంటి దగ్గరే పెట్టాము, ఇప్పుడు వస్తున్నాయి చూడండి ముల్లంగడ్డలు. ఇవి పచ్చిమిర్చి చెట్లు చాలా ఉండేవి, అన్నీ పీకేసానండి ఇవాళ. ఏదో కొంచెం రోగం వచ్చినట్టు అయిందండి చెట్లకి, పచ్చిమిర్చి చెట్లకి బాగలేదు, అందుకనేసి పీకేసాను. ఆకులంతా ముడతగా వచ్చేసాయండి, అందుకనేసి పచ్చిమిర్చి అన్నీ పీకేసుకొని చెట్లు పీకేసానండి. ఇది చూడండి పచ్చిమిర్చిని, ఇది బేడక్కాయలండి. ఇది వంకాయ చెట్లు, ఈ కనకాంబరాలు. ఇది వచ్చేసి జామ చెట్టుకి కాకరతీగ అంతా అల్లించాం కదండి. ఇది ఎండిపోయింది కాకరతీగ, అంత పీకేయాలండి. కాకరతీగ అంతా ఎండిపోయింది కదా, పీకేయాలి. ఇంకా కొంచెం పీకేద్దామంటే కొంచెం పచ్చిగా ఉంది కొంచెము. అక్కడక్కడ కాయలు ఉన్నాయి, కాకరకాయలు, అందుకనేసి చెట్టు ఇంకా పీకలేకపోతున్నామండి. కాకరకాయలు కాస్తున్నాయి కదా, అందుకనేసి. సంక్రాంతి వచ్చి కదండి, అంతా క్లీన్ చేసుకోవాలి చెట్ల దగ్గర అంతా. ఇంకా ఎండిపోయిన చెట్లు అన్నీ పీకేస్తాము. ఇవాళ వచ్చేసి బంతిపూల మొక్కలు ఎండిపోయింటే పీకేసాను అనమాట. కాకరకాయలు చూడండి ఇలాగ ఉన్నాయి, అందుకనేసి పీకలేకపోతున్నాము. ఇది వచ్చేసి మనీ ప్లాంట్, అంతా షెడ్ ముందర ఎలా అల్లుకుందో చూడండి, ఎంత చక్కగా కనిపిస్తుందో. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి.
చూడండి, ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. చిన్న వీడియోనే, లెంత్ ఏం లేదు, చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బై. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.